ప్రవర్తించడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు. రెండోది యాజిటేషన్స్ అనేటటువంటిది, అంటే రాజకీయం నిరంతరం చెయ్యాలి అన్నటువంటిది వైసీపీకి చేత కాదు. నిరంతరం రాజకీయం కాదు, అర్ధరాత్రి నిద్రపోతా కూడా రాజకీయం తెలుగుదేశం చేస్తుంది. అది వీళ్ళిద్దరి మధ్యన తేడా. ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధించి ఏకంగా తెలుగుదేశం ఎంపీనే, అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడెవడో చెన్నైలో వాడు బెజవాడ అడ్రస్ పెట్టుకుని గుజరాత్ లో దొరికితే అదేదో జగన్ ఇంట్లో దొరికినట్టుగా 4 ఏళ్లు ప్రచారం చేశారు. చివరిలోది కాదు, మధ్యలో జరిగినటువంటి దాన్ని. అలాగే గంజాయి ఎక్కడో దొరికితే పట్టుకుంది పోలీసులే, కానీ గంజాయి దొరికినప్పుడల్లా జగనే అమ్ముతున్నాడు అన్నట్టు ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా గంజాయి దొరుకుతానే ఉంది కదా, అదేమంటే ఒరిస్సా నుంచి ఎత్తున్నారని ఇక్కడ పేపర్లో రాయిస్తారు. డ్రగ్స్ తో డైరెక్ట్ గా ఎంపీ పట్టుబడితే అసలు ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు అనంతబాబు ఘన స్వాగతం రాశారు కదా, మరి ఇప్పుడు ఈయన గంజాయి అదే డ్రగ్స్ తో డైరెక్ట్ గా పట్టుబడ్డారని ఘన స్వాగతాన్ని ఎలాగా వార్త రాస్తారు? సాక్షి వాళ్ళు కూడా రాయలేకపోతారు. అదో విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట. అంతే, ప్రతి అంశంలో రాజకీయం చూడడం తెలుగుదేశానికి చేతొచ్చు, దాన్నే ఫాలో అవుతుంది జనసేన. ఎంత పెద్ద అంశమైనా సరే అదేదో వీకెండ్ కార్యక్రమం లాగా చేయడం అన్నటువంటిది వైసీపీకి తెలుసు. ఇప్పుడు మొక్కజొన్న రైతులది అక్కడ ఏదో సబ్ పెట్టారట, అయిపోయింది. ప్రతి చోట ఉన్నటువంటి మొక్కజొన్న రైతుల దగ్గరికి వైసీపీ వాళ్ళందరూ ఎందుకు పోరు? ఓ 10 మంది కలిసి. అట్లాగే